అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తా పోలేదా గవర్నమెంట్ని కూడా? అవును. ఇక చివరికి మెడికల్ కాలేజీలు మేము నిర్వహించలేము, మీరే కట్టుకోండి. గవర్నమెంట్ భూమిని కూడా మేమే ఇచ్చేస్తాం, తీసేసుకోండి మీరు. ఇంకేంది గవర్నమెంట్ ఎందుకేక? అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ అయిపోయింది ఇది. అదే కదా. వాస్తవానికి 7,000 కోట్లు ఎంతో దగ్గర ఖర్చు అవుతుంది. అందులో 1,500 కోట్లు ప్రభుత్వం పెట్టుకుంటుంది. మిగిలిన 4,000 చిల్లర కోట్లు ఇప్పుడు దాతల నుంచి విరాళాల రూపంలో వసూలు చేయాలనుకుంటున్నాం అనేది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక కమిటీ కూడా, సొసైటీ కూడా ఏదో రిజిస్టర్ చేశారట కదండి, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ అనేది. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ వీళ్ళు చెప్తున్నది ఏంటి? పన్ను మినహాయింపు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తారట ఇలా ఇచ్చిన వాళ్ళకి. అంటే నాకు ఈ కాన్సెప్ట్ ఏమనిపించింది అంటే, సార్ ఇప్పుడు మనం కొంత గుళ్ళకి డొనేషన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు 80G కింద, ఇప్పుడు టీటీడీకి ఇస్తే డొనేషన్ ఇస్తే వాళ్ళు 80G కింద ఏదో ఇస్తారు, ట్యాక్స్ డిడక్షన్ ఏదో. అలాగే ఇప్పుడు ఇలా వసూలు చేసి మీరన్నట్టు ఈ సర్వశిక్ష అభియాన్ నిధులు ఇవన్నీ పక్కదారి పట్టించడానిక, లేదంటే రేపొద్దున్న ఎవరైతే స్కూల్ కట్టిస్తారో వాళ్ళదే దాని మీద పెత్తనం ఉంటుంది, ఇంకా అప్పుడు అది ప్రభుత్వ పాఠశాల ఎలా అవుతుంది? అంటే ఇక్కడ సమస్య అదే. ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది బాధ్యత నుంచి తప్పించుకు పారిపోతుంది. ఒకటి, ప్రజలకు సంబంధించిన భూముల్ని భూ సేకరణ కింద తీసుకుని, భూ సమీకరణ కింద తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇట్లా. ఇప్పుడు పెనుమాక వాళ్ళ గొడవ అంతా ఏంటి? డబ్బులేమి ఇయ్యరు, భూమి లాక్కుంటాం, తర్వాత మీకు ఏదో ఒకటి చూస్తామంటే